లిటరల్లీ ఈ రెసిపీ చేయడానికి 3 times ప్లాన్ చేసాము. ఈ రోజుకి ఫైనలైజ్ అయింది. ఇప్పుడు మనం ఈ రోజు తాళీ కోసం కొరమేన్ చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాము. ఇది కొంచెం మనం గోదావరి స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ చేపల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారము, ఆయిల్ వేసుకొని మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చేపల పులుసుకి కొంచెం పెద్ద హండి తీసుకోవాలి. ఎందుకంటే ఇగురు అది ఉడికేటప్పుడు ముక్కల్ని కలపకూడదు. సో ఒక్కొక్క ముక్క సపరేట్ గా ఉండాలి, ఒకదానికి టచ్ చేయకుండా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత స్లైసెస్ లా చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. 1 kg ఆనియన్స్ ని కట్ చేసి వాటిని పేస్ట్ తీసుకొని వేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అండ్ ఇది కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఒక 4 to 5 టొమాటోస్ తీసుకొని దాన్ని ప్యూరీ చేసుకున్నాం. సో ఆ టొమాటో ప్యూరీ వేస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ వేసుకొని దీంట్లో చింతపండు పులుసు వేస్తున్నాము. మేము చింతపండు పులుసు ముందు తీసుకొని దాన్ని ఆల్రెడీ మగ్గించి పెట్టాం కాబట్టి కొంచెం వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. సో ఉప్పు, కారం అవి చూసుకొని ఒక ఉడికొచ్చిన తర్వాత చేపలు వేసుకోవాలి. అండ్ ఇందులోనే వెల్లుల్లిపై, జీలకర్ర కొంచెం కచ్చపచ్చగా ముద్దలా చేసుకుని అది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది కొంచెం ఉడికింది. దీంట్లో బెండకాయ ముక్కలు వేస్తున్నాము. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఆవకాయ పచ్చడిలో నూనె వస్తుంది కదా మనకి, ఆ నూనె వేసుకుంటున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 minutes ఉడికిన తర్వాత కర్రీ ఇప్పటికిప్పుడు చేసిన కన్నా ఒక 2-3 hours ముందు చేసినదే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది by 12 o'clock రెస్టారెంట్ స్టార్ట్ చేసేటప్పటికి మొత్తం సెట్ అయిపోద్ది పులుసు.